Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. భూతశుద్ధి భస్మ మహత్యము. ప్రాతస్సంధ్యల వర్ణన. తరువాత ప్రాణాయామము చేయవలెను. ప్రాణాయామమును చేయనప్పుడు మొదట ఓంకారమును ఉచ్చరించవలెను. తన హృదయమందు ప్రణవమును స్మరిస్తూ గాయత్రిని జపించవలెను. నాసిక యొక్క కుడి రంధ్రము నుండి వాయువును పీల్చుకొనవలెను. ఎడమ రంధ్రము నుండి వాయువును నింపవలెను. వాయువును ధరించి ఉంచుట. వీటిని పండితులు రేచక, పూరక, కుంభక ప్రాణాయామం అని అంటారు. వాయువును పీల్చునప్పుడు కుడి ముక్కును అంగుష్టముతో అణిచిపట్టుకొనవలెను. దీని తరువాత కనిష్ఠిక, అనామిక 2 వేళ్లతో ఎడమ ముక్కును మూసివేయవలెను. మధ్యమ తర్జనిలను తాకుట నింద్యము. సకల శాస్త్రములందును సంయమనశీలురగు యోగుల ద్వారా ఈ రేచక, పూరక, కుంభక ప్రాణాయామము వర్ణించబడినది. వాయువును సృష్టించునది రేచకము, పూరించునది పూరకము, సమస్థితిలో ధరించునది కుంభకమని ఈ ప్రాణాయామము వలన తెలియను. పూరకమును చేయనప్పుడు నీలకమలదళ సమానుడగు శ్యామసుందర చతుర్భుజ భగవానుడగు విష్ణువును నాభిప్రదేశమును ధ్యానించవలెను. కుంభకమును చేయునప్పుడు భగవంతుని నాభి నుండి ప్రకటితుడై కమలాసనమున విరాజితుడై అరుణ గౌరమిశ్రిత వర్ణముతోనున్న చతుర్భుజుడగు బ్రహ్మను హృదయమునందు ధ్యానించవలెను. రేచకము చేయు సమయమును శుద్ధ స్ఫటిక శ్వేతవర్ణము కలిగి నిర్మలుడు, పాపములను రూపుమాపు మహాదేవుని లలాటమునందు ధ్యానించవలెను. పూరక ప్రాణాయామముతో పురుషుడు భగవంతుడగు విష్ణువు సాయుధ్యమును, కుంభకముతో బ్రహ్మపదమును, రేచకముతో శంకరుని 3వ పదమునకు అధికారి కాగలడు. దేవర్షి, నేను మొదట తెలిపినది పౌరాణిక ఆచమనము. మునీంద్ర, ఇప్పుడు నేను పాపహరమగు శ్రౌత ఆచమన విధానము తెలిపెదను వినుము. మొదట ప్రణవమును ఉచ్చరించి గాయత్రి యొక్క రుచను ఉచ్చరించి పదము యొక్క మొదట 3 వ్యాహృతులను ఉచ్చరించవలెను. ఈ మంత్రమును చదివి చేయబడిన దానిని శ్రౌత ఆచమనము అంటారు. ప్రణవము, వ్యాహృతి శీర్షకముతో పాటు ప్రాణాయామ సమయమున గాయత్రిని జపించవలెను. ఇవియే 3 ప్రాణాయామములు. లక్షణములతో కూడిన ప్రాణాయామములను వర్ణించితిని. ఇది అనేక పాపములను హరించును, పుణ్యఫలమును ప్రసాదించును. తరువాత సూర్యనారాయణుని వైపునకు చూసి గాయత్రీ మంత్రముతో అభిమంత్రించిన జలమును ఆ స్వామికి అర్పణ చేయవలెను. మునివర, అర్ఘ్యమునిచ్చు సమయమున ఇట్లు 3 దోసిళ్ల జలమును ఇవ్వవలెను. దాని తరువాత ఉపాసకుడు సూర్యమంత్రమును పఠించుచు ఆ స్వామికి ప్రదక్షిణ చేయవలెను. మధ్యాహ్న సమయమున ఒకసారి, 2 సంధ్యలయందు 3 సార్లు అర్ఘ్యమునిచ్చు నియమము కలదు. ప్రాతకాలమునందు కొంత నమ్రుడై వంగి మధ్యాహ్న సమయమున దండము వలె నిటారుగా నిలుచుని, సాయంకాలం నందు కూర్చొనియే ద్విజుడు భగవంతుడగు సూర్యునకు జలమును అర్పించవలెను. అర్ఘ్యం ఎందుకు ఇవ్వవలెను? దీని కారణమును వినుము. మందేహులను పేరుగల మహాపరాక్రమవంతులకు 30 కోట్ల రాక్షసులు ఉన్నారు. వారు మిగుల కృతఘ్నులు, భయంకరాకారులు. సూర్యుని తినవలెనని తలంచారు. ఆ సమయమున తపోధనులగు సకల ఋషులు, మునిగణములు భగవతియగు మహాసంధ్యను ఉపాసించారు. దానికి తోడు దోసిలిలో జలమును నింపుకుని దానిని వదిలారు. ఆ జలము వజ్రముతో సమానమగును. దాని వలన దైత్యులు భస్మమవుతారు. దీని కొరకు ద్విజుడు సంధ్యోపాసన చేయును. ఈ సంధ్యోపాసన క్రియ మహాపుణ్యములకు జనని. నారద, అర్ఘ్యదాన మంత్రము ఇట్లు చెప్పబడినది వినుము. దానిని ఉచ్చరించిన మాత్రమున సాంగోపాంగ సంధ్యాపదము ప్రాప్తించును. ఆ సూర్యుడను నేనే ఆత్మజ్యోతిని, నేనే శివ సంబంధమైన జ్యోతిని. ఆత్మజ్యోతి నా రూపమే. నేను సర్వశుక్ల జ్యోతిని. నేను రసస్వరూపుడను. వరములను ప్రసాదించు భగవతి గాయత్రి, నీవు బ్రహ్మస్వరూపిణివి.
నా ఈ జలమయ అనుష్ఠానమును సఫలమొనరించుటకు నీవిచ్చటికి యతెంచుము. నా హృదయమున ప్రవేశించుము. దేవి లెమ్ము, ఈ అర్ఘ్యజలమునందు దయచేసి ప్రవేశింపుము. దేవి మరలా నాకు దర్శనమొసగుము. ఇట్లు అర్ఘ్యమొసగి పవిత్ర స్థలమునందు విద్వాంసుడు ఆసనారూఢుడు కావలెను. ఆసనారూఢుడై వేదమాత గాయత్రిని జపించవలెను. మునీంద్ర, ఇచ్చటనే ప్రాణాయామము ఖేచరీ ముద్రను సంతరించుకొనవలెను. మునివర, ప్రాతకాల సంధ్యా సమయమున ఈ ముద్ర మిగులు అవసరము. నారద, దీని నామమును వ్యాఖ్యానించదను వినుము. దీని ప్రభావము చేత మన చిత్తము జిహ్వ ఆకాశమునకు వెళ్ళి విహరించును. దీని పేరే ఖేచరి. దీనితో పాటు దీని ప్రేరణతో దృష్టి రెండు కనుబొమ్మల అంతర్గతమై ఉండును. ఇది ఏ ఖేచరీ ముద్ర. నారద, సిద్ధాసనమునకు సమానమైన వాయువేదియును లేదు. కుంభక వాయువునకు సమానమైన వాయువేదియును లేదు. ఖేచరీ ముద్ర వంటి ముద్రయును లేదు. ఇదియే దృఢమైన సత్యమని తలంచవలెను. ఘంటారావము మ్రోగునట్లు ప్రణవమును ఉచ్చరించుచు వాయువును ప్రయత్నపూర్వకముగా ప్లుతస్వరముతో నిరోధించవలెను. మమతాహంకారములను హృదయము నుండి పరిత్యజించి స్థిరభావముతో ఆసనారూఢుడు కావలెను. మునివరుడవగు నారద, ఇప్పుడు సిద్ధాసన లక్షణములను తెలిపెదను వినుము. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.